తెరపడబోతోంది. భారీగా అక్కడికి పోలీసులు మోహరించున్నారు. నువ్వా నేనా అన్నట్టుగా వైసీపీ టీడీపీ ప్రచారం కొనసాగుతోంది. జగన్ కంచుకోటలో పాగా వేయాలని చెప్పి టీడీపీ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. అటువైపుగా టీడీపీ కూడా ఎలాగైనా ఈ కంచుకోటను బద్దలగొట్టాలని చెప్పి టీడీపీ చాలా పెద్ద ఎత్తున అక్కడ ప్రయత్నం చేస్తూ ఉంది. జగన్ కూడా తమ కంచుకోటని కాపాడుకోవడానికి ఎలాగైనా సరే ఈసారి జెడ్పీటీసీలో మళ్ళీ అది ప్రభుత్వం ఎవరైనా ఉన్నా కానివ్వండి, పులివెందుల మాత్రం జగన్ అడ్డాగా మరోసారి అభివర్ణించడం కోసం వారంతా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. సో 1995 నుంచి వైఎస్ కుటుంబం నిలబెట్టిన వ్యక్తే జెడ్పీటీసీగా అక్కడ ఉంటూ ఉన్నారు. సో టీడీపీ అభ్యర్థిగా అటు బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి బరిలో నిలిచారు. సో వైసీపీ అభ్యర్థిగా అటు బరిలో హేమంత్ రెడ్డి ఉన్నారు. మొత్తం 6 పంచాయతీలు, 15 పోలింగ్ కేంద్రాలు. నేటి నుంచి పులివెందుల్లో స్థానికేతరులకు నో ఎంట్రీ. ఈరోజు సాయంత్రం కల్లా స్థానికేతరులు మొత్తాన్ని కూడా బయటికి పంపించే అవకాశం ఉంది. ఒకసారి మనం పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించి హిస్టరీ పరిశీలిస్తే 1995 నుంచి 2016 వరకు, 2001లో 2006లో ఇలా 4 సార్లు ఏకగ్రీవంగా వైసీపీకి సంబంధించి, అంటే వైఎస్ కుటుంబం ఎవరు చెప్తే వాళ్ళే అక్కడ జెడ్పీటీసీ ఏకగ్రీవమే, ఇక అవతల వైపు నుంచి పోటీ కూడా లేదు. సో 2001 వరకు అలానే జరిగింది. 2001, 2006, 2021. సో అప్పటి వరకు కూడా ఈ 4 సార్లు కూడా అక్కడ ఏకగ్రీవమైంది. అయితే మధ్యలో ఒకసారి 2016లో టీడీపీ కూడా అక్కడ ఒక అభ్యర్థిని బరిలో నిలిపడంతో వైసీపీ అభ్యర్థి లింగమయ్య మొత్తం 2500 ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలుపొందింది ఫైనల్గా. కానీ అక్కడ టీడీపీ బరిలో నిలిచి కొంత పోటీనిచ్చింది. ఇక ఆ తర్వాత నుంచి 2021లో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఏకగ్రీవమే జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో, ఉప ఎన్నికలు జరుగుతున్న క్రమంలో మరోసారి అక్కడ టీడీపీ తరఫున మారెడ్డి లతారెడ్డి బీటెక్ రవి సతీమణి బరిలో ఉన్నారు. సో ఉత్కంఠ రేపింది ఈ పోరు. సో 2021 వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా జెడ్పీటీసీగా ఎన్నికైతే 2021లో పులివెందుల జెడ్పీటీసీగా మహేశ్వర్ రెడ్డి ఓ ప్రమాదంలో మృతి చెందడంతోనే ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో సొంత గడ్డపై తిరిగి జెండా పాతాలను వైసీపీ భావిస్తుంటే ఎలాగైనా ఈసారి వైసీపీ కంచుకుంటని బద్దల కొట్టాలని చెప్పి టీడీపీ భావిస్తోంది. ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో 10,601 ఓట్లున్నాయి. అసెంబ్లీ ఎన్నికల పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో టీడీపీకి 25% ఓట్లు దక్కినాయి. అంటే అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడ ఆ జెడ్పీటీసీ టెరిటోరియల్లో 25% ఓట్లు దక్కాయట. అయితే 2016లో జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా 2600 ఓట్లు మాత్రమే అక్కడ టీడీపీకి పోలవడం జరిగింది. మరి ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికి ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని అంచనా వేస్తూ మా ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, పులివెందుల ఉప ఎన్నికకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏ రకంగా ఎన్నికలు నిర్వహించబోతున్నారు? రోజు సాయంత్రానికల్లా చివరిగా ప్రచారం మైకులన్నీ మూగబోతాయి, ప్రచారాలు మొత్తం కూడా తెరపడతాయి. ఆ తర్వాత అందరినీ కూడా అవుట్రోస్ అందరినీ కూడా అక్కడి నుంచి పంపించే అవకాశం కూడా ఉంది. అప్డేట్స్ ఏంటి? ఏ రకమైనటువంటి రాజకీయం జరుగుతోంది? మనోజ్, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. ఈరోజు పులివెందుల్లో వైఎస్ఆర్ కుటుంబం యొక్క ఆధిపత్యాన్ని బద్దలు కొట్టేందుకు కూటమికి సంబంధించినటువంటి పార్టీలు ఇప్పటికే సిద్ధమైపోయాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి, నామినేషన్ వేసిన రోజు నుంచి ఒక్కసారి వీధిన పల్లెన గ్రామాన తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అటు కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు టీడీపీ, ఇటు ప్రధానంగా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా గల్లీ తిరిగేటటువంటి పరిస్థితి చూసాం. అయితే ఇవాళ సాయంకాలంతో ఈ ప్రచార హోరు, మైకుల జోరు ఇవాళ మూగబోతుంది. ఈ నేపథ్యంలోనే 12వ తేదీ జరిగేటువంటి ఎన్నికకు వ్యూహాలు రచించబోతున్నారు నాయకులంతా కూడా. ఇప్పటికే ఓటర్లను ప్రసన్న చేసుకునే పనిలో టీడీపీ, వైసీపీకి చెందినటువంటి నాయకులంతా కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఒకవైపు అధికార పార్టీ కూటమికి సంబంధించినటువంటి మంత్రులు, ఎంపీ అందరూ కూడా ప్రతి ఊరికి దత్తత తీసుకునేలాగా, అంటే ప్రతి ఊరు పైన ఒక్కొక్క గ్రామం మీద ఫోకస్ పెట్టి ప్రచారం చేశారు. దాంతోపాటు ఎన్నికల ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు, వ్యూహాలను రచించినటువంటి పరిస్థితి తాజాగా చూసాం. మరి ఉత్కంఠను రేపుతున్నటువంటి పులివెందుల ఒంటిమిట్ట ఓటింగ్ ఇక్కడ గెలుపుని, అంటే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేటువంటి ఉత్కంఠ
ఉత్కంఠ నెలకొంది. వైసీపీ పార్టీ నుంచి హేమంత్ రెడ్డి పోటీ చేస్తే, అదేవిధంగా టీడీపీ నుంచి బీటెక్ రవి సతీమణి పోటీలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ఈ లతారెడ్డి గెలుపును ఎలాగైనా సరే పులివెందల కోట మీద జెండా ఎగరేయాలనేటువంటి దానిపైన టీడీపీకి సంబంధించినటువంటి బీటెక్ రవి భీష్మించి కూర్చున్నారు. ఆ రకంగానే రాష్ట్ర పార్టీ కూడా డైరెక్షన్ చేస్తూ బీటెక్ రవి సతీమణి గెలిపించేందుకు రంగంలో దిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు గ్రామాల్లో అంటే 30 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యం వహిస్తున్నటువంటి వైఎస్ కుటుంబానికి తప్పనిసరిగా చుక్కెదురు పెట్టాల్సిందే, ఈ కోటను బద్దలు కొట్టాల్సిందే అనేటువంటి టార్గెట్గా పెట్టుకొని కూటమి ప్రభుత్వం వ్యూహాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటే, మరోవైపు దాన్ని ఎదుర్కొనేందుకు వైసీపీ పార్టీ కూడా అదే స్థాయిలో ప్రతివ్యూహాలు ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నల్లగుట్టవారిపల్లె, నల్లపురెడ్డివారిపల్లెకి సంబంధించినటువంటి ఈ గ్రామాల్లో ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొంది. తలలు పగిలాయి, రక్తాలు చెందాయి, కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. తాజాగా నిన్న సాయంకాలం 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా వైసీపీ నాయకులని టార్గెట్ చేసి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పోలీసు వ్యవస్థను వాడుకొని కూటమి ప్రభుత్వం ఇదంతా అప్రజాస్వామికంగా ఎన్నికలు నిర్వహించాలి, ఇక శాంతి భద్రతలు దెబ్బతీసేలాగా ప్రయత్నించేటువంటి క్రమంలో టీడీపీ పార్టీ వ్యూహాలు రచిస్తుందనేసి వైసీపీ ఆరోపిస్తుంది. అదే స్థాయిలో వైసీపీ చేస్తుందని టీడీపీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మాటలు తూటాలు పేలుతున్నాయి, తలలు పగులుతున్నాయి, పెద్ద సంఖ్యలో కూడా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. ఇవాళ సాయంకాలంతో పూర్తి స్థాయిగా ఎన్నికల ప్రచారం ముగి ఉండడంతో ఇంకా రంగంలో ఓటర్లను ఎలా కొనుగోలు చేయాలి, లేకపోతే వాళ్ళని ఎలా ప్రలోభ పెట్టుకోవాలనేటువంటి పనిలో పడేటువంటి పరిస్థితి తాజాగా మనకి పులివెందలకు సంబంధించిన జడ్పీటీసీ స్థానానికి కానీ, ఒంటిపేటకు సంబంధించిన జడ్పీ స్థానానికి అనిపిస్తుంది. మనం చూస్తే ఈ పులివెందల్లో పోలింగ్ కేంద్రాలు 15 ఉన్నాయి. మొత్తం ఓటర్లు 10,601 ఓటు ఉంది. కేంద్రానికి అంటే ఈ సగటున ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో 700 ఓట్లు పులివెందల్లో జరిగేటువంటి జడ్పీటీసీ స్థానానికి ఒక్కొక్క పోలింగ్ కేంద్రం వద్ద ఉండేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒంటిమిట్ట పరిశీలిస్తే ఒంటిమిట్టకు సంబంధించి 30 పోలింగ్ కేంద్రాలు పెట్టారు. దీంట్లో 24,606 ఓట్లు ఈ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సగటున ఒక్కొక్క పోలింగ్ సెంటర్కి 820 మంది పోలింగ్లో పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఒకటే వైసీపీ పార్టీ ఆరోపిస్తుంది, ఎలాగైనా సరే కుయుక్తులు చేసి కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబానికి ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా అధికార యంత్రాంగం వాడుకుంటున్నారు, ఈసీని వాడుతున్నారు. అందులో భాగంగానే నల్లపురెడ్డివారిపల్లె కానీ లేదా నల్లగొండవారిపల్లెకి సంబంధించినటువంటి ఓటర్లను బదలాయించి, అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో ఏ ఒక్క రోజు కూడా ఇక్కడ ప్రధానంగా ఓటింగ్ ఏ గ్రామాల్లో జరిగితే ఆ గ్రామంలో పోలింగ్ కేంద్రం ఉండేది. కానీ ఇప్పుడు తాజాగా ఎలాగైనా సరే రిగ్గింగ్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే ఈ 2 పల్లెలు మెజార్టీగా ఓటర్స్ ఉన్నటువంటి పల్లెలు. ఈ 2 పల్లెల్ని ఇటు ఈ గ్రామాల నల్లపురెడ్డివారిపల్లె యొక్క ఓటర్లు, నల్లగొండవారిపల్లె ఓటర్లకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రము నల్లపురెడ్డిపల్లెలో పెట్టడం వల్ల ఓటు శాతం తగ్గించేటువంటి కుట్ర ఇతర దాగి ఉంది. అదేవిధంగా రిగ్గింగ్ చేసుకున్నటువంటి అవకాశాన్ని కల్పించుకుంటుంది కూటమి ప్రభుత్వం అని పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే మీ ఏజెంట్లు లేరా? మీరు తప్పనిసరిగా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఓటమి భయం పట్టుకుంది కాబట్టి ఇలాంటి నిందారోపణలు చేస్తూ ఉన్నారు. మీకు నిజంగా గెలిచేటువంటి సత్తా ఉంటే ఎందుకోసం భయపడతా ఉన్నారు? ఎప్పుడు కూడా పోలింగ్ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరుగుతుంటే ఓటమి భయం పట్టుకుంది కాబట్టి వైసీపీ ఈరోజు టార్గెటెడ్గా చేసి కొంతమందిని దాడులు చేసేటువంటి కుట్ర చేస్తున్నారని మరోవైపు కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. మనకు ఒకసారి చరిత్ర ఈ పులివెందులకు సంబంధించిన చరిత్ర చూసినట్టయితే ఇప్పటివరకు మనం చూసాం. అంటే మొట్టమొదటిసారిగా 1995 నుంచి 2001, అదే 2006, 2013, 2021లో ఎవరైతే వైఎస్ కుటుంబం సూచిస్తారో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వారే జడ్పీటీసీలుగా ఎన్నిక అవుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఒకసారి మాత్రమే ఈ మధ్యకాలంలో 2001లో జరిగినటువంటి ఎన్నికల్లో నామమాత్రపు పోటీ జరిగేది. అందులో వైఎస్ కుటుంబం చూపించినటువంటి వ్యక్తే గెలిచినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ